ఈ వీడియోలో మ్యాథమెటిక్స్ యొక్క ట్రిక్స్ ని తెలుసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, ఏదైనా ఎగ్జామ్లలో 50కి దగ్గరగా ఉండేటువంటి నెంబర్కి స్క్వేర్ వాల్యూ తెలుసుకోవాలి అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 48 స్క్వేర్ అంటే ఇది 50కి దగ్గరగా ఉంటుంది. 48 స్క్వేర్ అంటే 48 ఇంటూ 48 ఇలా వేసుకొని మల్టిప్లికేషన్ చేయాలి. అయితే నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ కి, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారికి ఇది పెద్దగా గుణహారం చేయడం అనేది కష్టంగా ఉంటుంది. ఆన్సర్ కరెక్టా కాదనేది కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు సింపుల్ ట్రిక్స్ ఏంటంటే, ఈ యొక్క 50 మైనస్ 2 ఇలా రాసుకోండి. 50 మైనస్ 2 అంటే ఏంది? 48. 50లో 2 తీసేస్తే 48 అవుతుంది కదా. ఇక్కడ స్క్వేర్ ఇలా రాయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ యొక్క 50కి స్క్వేర్, దీనికి సూత్రం 50 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ మైనస్ 50 ఇంటూ 2 ఇంటూ 2 ఇది సూత్రం. ఇది ఓకే. 2 ఇంటూ 50 ఇలా కూడా రాసుకోండి మీరు. ఓకే. ఇక్కడ చూడండి, ఈ 50 స్క్వేర్ అంటే చాలా సింపుల్. 5 స్క్వేర్ 5 5ల 25. తర్వాత 25 రాయండి. ఈ 50 స్క్వేర్ కాబట్టి 2 సున్నాలని ఇలా పెట్టండి. ప్లస్ 2 2ల 4. 2 స్క్వేర్ అంటే 4. అలాగే మైనస్ 2 2ల 4, 2 5ల 10. పక్కన సున్నా ఉంది కాబట్టి 2 2ల 4, 4 5ల 20. పక్కన సున్నా ఉంది కాబట్టి 200. ఇది ఇలా రాయండి 200. ఓకే. సో ఇప్పుడు 2500 ప్లస్ ఒక 4 ఎంత అవుతుంది? 2504. ఈ 2504 నుంచి ఈ 200ని తీసివేయండి. ఇప్పుడు ఎంత వస్తుంది? 4 0 3 అలాగే ఇక్కడ ఉన్న 2. మొత్తం ఇది ఆన్సర్ ఎంత అవుతుందంటే 2304. మీరు కావాలంటే క్యాలిక్యులేటర్ తీసుకునేసి లేదా 48 ఇంటూ 48ని ఇలా గుణిస్తే ఈ ఆన్సర్ అనేది వస్తుంది. ఇలా చేయడము మీకు ఇది లెంతీగా ఉంది కదా అనుకుంటారేమో, కానీ ఈ 48తో 48 గుణించడం ఈజీగా ఉంటుందా? ఇక్కడ 50 స్క్వేర్ ఉంది. 50 స్క్వేర్ అంటే 5 స్క్వేర్. సో పక్కన 2 సున్నాలు పెట్టేయండి. 5 5ల 25 అనేది మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది. 25 రాసి స్క్వేర్ ఉంది కనుక 2 సున్నాలు పెట్టండి. తర్వాత 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే మీకు అందరికీ అది తెలిసే ఉంటుంది. 2 ఇంటూ 2 4. ఇక 2 ఇంటూ 2 ఇంటూ 5. ఇవి చిన్న నెంబర్లే కనుక మీరు ఈజీగా గుణించవచ్చును. దీనిని ఏ ప్రకారంగా నేను రాశానంటే, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఈ సూత్రం ప్రకారంగా ఇది నేను ఇక్కడ రాశాను. ఇలా చేసుకున్నప్పుడు చాలా సింప్లిఫైడ్గా అవుతుంది. ఈజీగా మీరు ఆన్సర్ని సాల్వ్ చేయవచ్చును. మీకు అర్థం అవడం కొరకు ఇక్కడ స్టెప్ బై స్టెప్ వివరించడం వలన టైం తీసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. కానీ మీరు కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా ఈజీగా అత్యంత తక్కువ టైంలో మీరు ఆన్సర్ని సాల్వ్ చేయగలరు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ వివరిస్తాను, అబ్జర్వ్ చేయండి. 47 స్క్వేర్ ఇలా ఇచ్చారు. ఈ 47 స్క్వేర్ని ఇందాక మీకు వివరించిన విధంగా ఏ విధంగా తెలుసుకోవాలి? 50 మైనస్ 3 అంటే 50 నుంచి ఓ 3 తీసేస్తే ఎంత అవుతుంది? 47 కదా. ఈ యొక్క 47ని మనం ఈ విధంగా రాసుకోవాలి. ఇది అంతా కూడా 50కి దగ్గరగా ఉన్నప్పుడు, ఏదైనా ఒక నెంబర్ 50కి నియర్గా ఉండి దాని యొక్క స్క్వేర్ వాల్యూ తెలియాలి అనుకున్నప్పుడు ఈ ట్రిక్స్ ని ఫాలో అవ్వచ్చును. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నది 47 స్క్వేర్ కి, రైట్? ఇక్కడ రాస్తాం చూడండి.
47 స్క్వేర్ కోసం మనం తెలుసుకుంటున్నాము. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, దీనిని ఇలా రాసుకుంటున్నాం 50 - 3ని ఇక్కడ హోల్ స్క్వేర్. మీకు ఇందాక వివరించిన విధంగా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఈ ఆల్జీబ్రిక్ సూత్రాలు ఇంతకుముందే మీరు తెలుసుకొని ఉంటారు, లేకున్నా ఇప్పుడు ఇది నేర్చుకోండి. ఈ 50 అనేది a, ఈ 3 అనేది b. ఇక్కడ 50 స్క్వేర్ 50 స్క్వేర్ ప్లస్ ఇది 3 స్క్వేర్ మైనస్ 2 50 ఇంటూ అలాగే 3 ఇలా రాయండి. ఇప్పుడు 50 స్క్వేర్ అంటే ఎంత, 5 × 5 = 25 రాసి పక్కన ఇట్లా 2 సున్నాలని పెట్టండి, ఎందుకంటే 5 పక్కన 0 ఉంది 50 స్క్వేర్ కనుక. ప్లస్ 3 × 3 3 స్క్వేర్ అంటే 3 × 3 = 9. మీరందరూ ఈజీగా ఇలా రాయగలరు. అలాగే 2 × 5 = 10, 10 × 3 = 30. ఈ యొక్క గుణకారాన్ని మీరు చాలా సింపుల్ గా చేయగలరు, -30. ఇప్పుడు ఈ 2500 దీన్ని 9ని యాడ్ చేయండి, అప్పుడు ఏమవుతుంది 2509. ఈ 2509 నుంచి ఈ యొక్క 300 తీసేయాలి. ఎందుకు 300 తీసేయాలి, 2 × 5 = 10 అంటే 10 ఇక్కడ 50 ఉంది కదా, అప్పుడు 100 అవుతుంది. 100 ఇంటూ 3 300. ఇందులో నుంచి 300ని తీసేయాలి. ఓకే, -300. అలా తీసినప్పుడు 9 0 ఇక్కడ 2 2 2209. దీనికి ఆన్సర్ 47 స్క్వేర్ = 2209. ఈ విధంగా మీరు చాలా సింపుల్ గా తప్పు లేకుండా ఆన్సర్ ని కరెక్ట్ గా ఈ ట్రిక్స్ ని ఉపయోగించి తెలుసుకోవచ్చును. మీరు కాంపిటేటివ్ ఏదైనా ఒక ఎగ్జామ్ రాస్తున్నప్పుడు టైం అనేది తక్కువగా ఉంటుంది, ఆ టైంలోనే మీరు కరెక్ట్ ఆన్సర్ ని సాల్వ్ చేయాలి. అందుకొరకు ఇటువంటి ట్రిక్స్ ని ఫాలో అవ్వచ్చును. అలాగే మరొక ఎగ్జాంపుల్ ఏమిటంటే 42 స్క్వేర్. 42 అనేది 50కి దగ్గరగా లేదు కదా అని అనుకుంటారు, అలానేం లేదు. ఈ యొక్క 50 నుంచి ఎంత తీసివేస్తే 42 వస్తుంది, 8 -8. 50 - 8 ఎంత అవుతుంది, 42. రైట్, ఈ విధంగా తీసుకోండి. అంటే 50 నుంచి ఏ నెంబర్ని తీసివేస్తే 42 వస్తుందో ఈ 50 మైనస్ ఆ నెంబర్ని ఇలా ఇక్కడ రాయాలి. రాసిన తర్వాత ఇందాక మీకు వివరించిన విధంగానే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ఇలా రాయండి. 5 × 5 = 25 అంటే 50 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ప్లస్ 2 × 5 × 50. ఇది 2 × 50 × 8 ఇలా రాయండి. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, 50 స్క్వేర్ అంటే 5 × 5 = 25. 25 రాసి పక్కన ఇక్కడ 0 ఉంది కాబట్టి 2 సున్నాలు పెట్టండి. అంటే 50 స్క్వేర్ అంటే 2500. 25 పక్కన 2 సున్నాలు ప్లస్ 8 స్క్వేర్ 8 × 8 8 64 ప్లస్ 2 × 5 = 10 అంటే ఇక్కడ 50 ఉంది కదా, 2 50 100 100 × 8 800 ఇలా తీసుకోండి. ఇప్పుడు ఈ 2500 ప్లస్ 64 ఎంత అవుతుంది, 2564. ఇది మైనస్ అండి, ఇది మైనస్. రైట్, ఇప్పుడు ఇందులో నుంచి ఈ 800ని తీసివేయాలి. ఈ 800ని ఇలా తీసివేయండి. ఇది 4, అలాగే ఇక్కడ 4, ఇక్కడ 6, ఇక్కడ 7. 15లో 8 పోతే 7, ఇక్కడ 1. ఇది దీనికి ఆన్సర్ 1000. ఈ 42 స్క్వేర్ కి ఆన్సర్ 1760
4 ఈ విధంగా మీరు ఈ 50కి దగ్గరగా ఉండేటువంటి నెంబర్కి దేనికైనా స్క్వేర్ తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇట్లా సింప్లిఫికేషన్ చేసి తెలుసుకోవచ్చును. ఎందుకు ఇలా సింప్లిఫికేషన్ అని చెప్పామంటే ఇది సింప్లిఫికేషన్ అయిన తర్వాత ఇలా ఇవన్నీ కూడా చిన్న చిన్న నెంబర్లే ఉంటాయి కాబట్టి తప్పులు లేకుండా మీరు సింపుల్గా ఈ యొక్క ప్రాబ్లంని సాల్వ్ చేయవచ్చును. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్ని యాక్టివేట్ చేయడం వలన రెగ్యులర్గా మేము అప్లోడ్ చేసేటువంటి వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.